ఆయనే చెప్తారు. నన్ను చెప్పి చేసుకోమనద్దండి. రైట్ రామ్ కుమార్ గారు, సో అన్నీ అసలు బీజేపీ చుట్టూ తిరుగుతుంది ఏపీ రాజకీయం అంతా. జగన్మోహన్ రెడ్డి గారు కడప నుంచి బిచాణ ఎత్తేసినా సరే దానికి వెనకాల బీజేపీ ఉంది. అలాగే అవినాష్ రెడ్డి గారు మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఈ బీజేపీలో చేరే ఒక అనివార్యత, దాన్ని సగం కన్ఫర్మ్ చేశారు మీరు. అంటే సగం నిజం ఉందన్నారు, మిగిలిన సగం అబద్ధం అని అంటలా, సగం నిజం ఉందన్నారు. ఇప్పుడేమో పార్టీ అధ్యక్షురాలు మరి కొత్త బాధ్యతల్లోకి వెళ్తారేమో, జాతీయ ప్రధాన కార్యదర్శి చేయొచ్చు అని అంటున్నారు. మరి స్టేట్ ప్రెసిడెంట్గా ఈసారన్నా బీజేపీలో పుట్టిన వాళ్ళకి అవకాశం ఉంటుందా, బయట నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా? అవినాష్ రెడ్డి గారి చేరికపైన ఏమిటి అనేది పై స్థాయిలో డిసిషన్ ఉంటది. ఒకవేళ అలాంటి వాళ్ళు వస్తే అనేది చెప్పేసాను, ఇంకా అది మళ్ళీ దానికోసం మాట్లాడక్కర్లేదు. అంటే పవిత్రీకరణ ప్రాసెస్ ఏంటి మాకు తెలియ, ఆ సీక్రెట్ తెలియట్లా. మీ దగ్గర మీలో చేరిపోగానే వాళ్ళు హఠాత్తుగా పునీతులు ఎలా అవుతారు, దాని ఆ ఫార్ములా ఏంటో చెబితే మిగిలిన వాళ్ళు కూడా అది ఇంప్లిమెంట్ చేసుకుంటారు. అది కాదండి, ఇప్పుడు ఎవరు చేరారు నాకు అర్థం కావట్లేదు. మీరు ఇందాక నుంచి నేను చెప్తాను, చౌదరి గారిని అడగరే ఒక మాట. అదే ఆయన ఇప్పుడు మీరు చేసేటారు, మీ కన్ను వేసేస్తే మేము చేయలేదు. కానీ నా పాయింట్ ఏంటంటే చౌదరి గారు వైసీపీకి డోర్స్ క్లోజ్. ఏది ఫ్రమ్ జనసేన బీజేపీ అంటారు అంటే ఒంగోలులో చిత్తూరులో మాత్రం వారు చేర్చుకుంటారా? అది ఎలా పాజిబుల్ అవుతుంది? ఈ వైసీపీ వచ్చే వాళ్ళకి డోర్స్, రాజకీయ పార్టీ దేనికైనా సరే మనం డోర్స్ క్లోజ్ చేసామంటే కాంగ్రెస్ చూస్తారు ఇవాళ రోజు, అది బలపడుతుంది. మాకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడడం ఇస్తుంది. ఈ రాష్ట్రంలో కదండి, దేశంలో మా కాంగ్రెస్ బలపడడం మాకు ఇస్తుంది. ఇది మా పాలసీ. సో వైసీపీలో వచ్చే వాళ్ళు మాలో తీసుకుంటారంటే కొంత కేటగిరీ ఉంటది. మరీ హత్యలు చేసి వాళ్ళ మీద పీకల్లోతు అప్పుల కేసులు ఉండి ఇవన్నీ ఉంటే మేము చేసుకోం. కొంతమంది ఏది మంచి వాళ్ళు కూడా అటుపక్క ఉంటారు. ఎగ్జాంపుల్ విడుదల రజని, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చారు అనుకోండి, పై స్థాయిలో డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే అది కూడా ఆ పేరు మీద కూడా స్పెక్యులేషన్ జరిగింది కాబట్టి వల్లభనేని వంశీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆల్రెడీ మా డోర్స్ నాక్ చేశారు ఎప్పుడు అయినా సరే. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒక చేరికల కమిటీ ఉంది, పై స్థాయిలో డెసిషన్ తీసుకుంటారు దానిపైన. ఈ చౌదరి గారి పక్క పార్టీ మీరు చెప్పకుండా ఉంటే బాగుంటది. ఎందుకంటే మనం అంతా అలయన్స్ పార్ట్నర్ కాబట్టి డిబేట్స్ లో ఉన్నాం. ఆయన తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వారు చేశారు పురంధేశ్వర్ గారు. మా దాంట్లో ఏంటంటే ఒకసారి పైకి వెళ్తే అక్కడే ఉండాలి, ఇంకొకసారి ఇదేదో రాజ్యాధికారంగా రాజు సింహాసనం మీద కూర్చుంటే మళ్ళీ పక్క సీట్ లో కూర్చోడం అనేది ఉండదు. వాసుదేవ్ గారు, వెంకయ్యనాయుడు గారు జాతీయ అధ్యక్షులుగా చేసి తర్వాత ఉపాధ్యక్షులుగా చేశారు. ఒక వ్యక్తి నడిపే పార్టీ కాదు కాబట్టి రొటేషన్ సిస్టమ్ ఉంటుంది. వారు జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శి వెరీ ఇంపార్టెంట్ హీరోలు ఉన్నారు. కానీ ఎలక్షన్ టైంలో వచ్చేపాటికి ఇక్కడ ఈ రాష్ట్రంలో వారి సేవ అవసరం. జాతీయ స్థాయిలో కూడా నేషనల్ స్థాయిలో మంత్రిగా చేశారు కాబట్టి వారి సేవలు ఇక్కడ అవసరం అధికారంలో రావడానికని పైనుంచి కిందకి పంపారు. చూడండి, ఫార్ములా వర్కౌట్ అయింది. ఇక్కడ రాజు ఏలియన్స్ అయింది. మేము కొంతమంది ఎమ్మెల్యేలు, కొన్ని ఎంపీలు, జాతీయ స్థాయిలో మంత్రి, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో మంత్రి ఉన్నారు. ఫార్ములా వర్కౌట్ అయింది. అలాగే రామ్ మాధవ్ గారు ఉన్నారు, ఆయన కూడా జాతీయ స్థాయిలో జనరల్ సెక్రటరీగా చేశారు. మళ్ళీ కొన్నాళ్ళు పక్కకి రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ చేశారు. ఇవన్నీ చూసేసి ఏదో జరిగిపోతుందని పక్క పార్టీ వాళ్ళు అనుకుంటారు. కానీ నేను చాలా ప్రశాంతంగా ఉంటే లోపల ఏం జరుగుతుందో మాకు తెలుసండి. సర్ప్రైజ్లు ఉండొచ్చు కానీ ఆ సర్ప్రైజ్కి అనుగుణం ఏమంటే ఒక ఫార్ములా ఉంటుంది దాని వెనకాల. ఇక వెనకాల రామ్ కుమార్ గారు ఒకే ఒక ప్రశ్న, మీరే మాట్లాడండి. రామ్ కుమార్ గారు ఒకే ఒక ప్రశ్న, ఇప్పుడు హత్యలు చేసిన వాళ్ళని మరీ చేర్చుకోలేమని, అవినీతి పనులు చేర్చుకుంటారా? చేర్చుకుంటారని మీరు ఎలా చెప్తున్నారు? మీరు చేస్తున్నారు వాసుదేవ్ గారు. మాలో ఆల్రెడీ చేరిపోయిన వాళ్ళ సంగతి అడుగుతున్నానండి నేను. కేసులు ఆల్రెడీ చేరిపోయిన వాళ్ళ గురించి అడుగుతున్నా, కొత్తగా చేరే వాళ్ళ గురించి కాదు. మా దాంట్లో ఎక్కడ చేరలేదండి. మా దాంట్లో ఎక్కడ అసలు చేరి ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళ మాట ఏంటి? పేర్లు ఎందుకులే కానివ్వండి, చేరి ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళ మాట ఏంటి? కాదు రామ్ కుమార్ గారు, కాదండి రామ్ కుమార్ గారు ఎందుకు చేరకూడదు? ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఏ రాజకీయ పార్టీలో కాదు, మామూలు విషయమే కదా. దానికి పెద్ద చేరకూడదని నేను అనలేదు. కాదండి, తీసుకుంటారు. ఇప్పుడు హత్యలు చేశారా, నేరాలు చేశారా న్యాయస్థానాలు నిర్ణయిస్తే అని చెప్తారు. చేయలేరు కదా. కాదండి, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్న వాళ్ళే సీఎం అయ్యాడు ఆయన. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే అయినట్టే. కానీ మా దగ్గరికి వచ్చారు నీతి నియమనమాట. కోర్టులో కూర్చుంటే కోర్టు చేరే వరకు వాసుదేవ్ గారు అనేది ఏంటంటే, ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి అనే నేరాలు చేస్తే అటువంటి వ్యక్తిని మీరు తీసుకోగానే ఆయన పునీతుడు అయిపోతాడా?
ఆయన తెలుగుదేశం పార్టీ ఎలా కరచాలనం చేస్తుంది, ఎలా వేదిక పంచుకుంటుంది, మీరు ఎలా తీసుకోగలుగుతారు, తీసుకొని ఏం చెప్పగలుగుతారు అనేది వాసుదేవ్ గారి ప్రశ్న. అర్థమైంది. పర్టికులర్ గా అవినాష్ రెడ్డి గారి గురించే. పర్టికులర్ గా అవినాష్ రెడ్డి గారి కోసం అయితే ఆయన మా దగ్గరికి వచ్చేసారని ఆయన అంటున్నారు. మాకు అసలు న్యూసే లేదు ఇంకా అంటున్నారు బాలకృష్ణ గారు. వస్తే తీసుకుంటారా? మా దగ్గరికి న్యూస్ వచ్చినప్పుడు ప్రకటిస్తారు. నా చేతిలో ఉండదు, డెసిషన్ నా చేతిలో ఉండదు, అది నేను చెప్పడానికి ఉండదు. పై స్థాయిలో కమిటీ చేస్తారు. నేను అనేది ఏంటంటే పూర్తి స్థాయిలో అవినీతి హత్య రాజకీయాలు తీసుకోరు. కడిగైనా తీసుకుంటారు, కడక్కోకనైనా తీసుకుంటారు. రాజకీయ పార్టీలో సర్వసాధారణ విషయం. వాళ్ళ మీద కేసులు ఉంటే తేల్చుకోమని చెప్తామండి, తేల్చుకుని వస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇందాక వైసీపీలో ఇందాక అది చెప్తున్నానండి, మా పార్టీలో ఇంటర్నల్ గా డెమోక్రసీ ఉంటుంది, ఒక వ్యక్తి నడిపేది కాదు. ఇందాక ఎగ్జాంపుల్స్ ఇందాక వారు ఎవరు చెప్పబోతుంది దానికి చెప్తాను. బీఆర్ఎస్ లో కుటుంబ డెమోక్రసీ ఉంటది, ఇంటర్నల్ కుటుంబ డెమోక్రసీ. కాబట్టి హరీష్ రావు లేకపోతే కేటీఆర్ గారో వచ్చి మాట్లాడతారు, పక్క వాళ్ళ మీద గట్టిగా మాట్లాడతారు. వైసీపీలో ఆ డెమోక్రసీ కూడా ఉండదండి, కుటుంబ డెమోక్రసీ కూడా. ఓన్లీ వన్ మ్యాన్, సింగిల్ మ్యాన్ షో. ఆయన రాసి చేస్తే బయటకు వచ్చి చదువుతారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీ పైన అందరూ చూస్తారు. ఎందుకంటే బీజేపీ ఒక నీతి నిజాయితీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి మేము ఎటువంటి వాళ్ళని చేర్చుకోకూడదు అంటారు. కానీ పక్క పార్టీ వాళ్ళు చేర్చుకుంటే మాత్రం మళ్ళీ మీరు నోట్ తెచ్చి చూడాలి. అన్నింటిలో ఇందాక నా పాయింట్ చాలా క్లియర్ గా చెప్పాను వాసు గారు. డోర్స్ క్లోజ్ ఫర్ వైసీపీ ఈ రాష్ట్రంలో అని మేము అన్నాం అనుకోండి, వాళ్ళంతా కాంగ్రెస్ లోకి వెళ్తారు. కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో బలపడడానికి నాకు ఇష్టం లేదు. అందులో ఉన్న కొంతమంది నిజాయితీ పనులు, నీతి పనులు ఎక్కువ, అందరూ ఒకటైతే ఉండరు. ఒకళ్ళిద్దరు ఉన్నంత మాత్రం అందులో ఉన్న వాళ్ళంతా కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పక్కకు తీశారు అనుకోండి, అందులో కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు వచ్చారనుకోండి, ఇక్కడ కూర్చోబెడతాం. అంతేగాని వచ్చిన వెంటనే సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. వచ్చాక కాసేపు మాతో పాటు ట్రావెల్ చేసి నేను తప్పంటలేదు సార్, దీనికి ఇంత వివరణ అవసరంలా. మీరు ఒక్క నిమిషం రామ్ కుమార్ గారు, నేను వాళ్ళు వచ్చి చేరటాన్ని తప్పంట్లా. హేమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ నాయకుడు, మిమ్మల్ని కడిగేసి ఉతికారేసి క్లిప్పులు పెట్టిన ఆయన తీసుకొచ్చి మీరు ముఖ్యమంత్రిని చేశారు అస్సాంలో. దాంతో పరిస్థితి తక్కువే కదా, మీరు అట్లా సమర్థించుకోవాలి. మీరు అది మర్చిపోతేట కాదండి, కాదు. మీరు అదే యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు ఇందాక చెప్తాను కదండి, చిత్తూరు ఒంగోలు గురించి చౌదరి గారు ఎందుకు మాట్లాడరు? మా వైపు చూస్తున్నారు, మా ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటారు. అక్కడ లోకల్ పార్టీ ఎలక్షన్స్ ఉన్నాయని ఆయన జాయిన్ చేసుకుంటున్నారా? నవ్వుతున్నారు, చిరునవ్వుతున్నారు. ఆయన వస్తే జనసేన ఎవరిని జాయిన్ చేసుకోకూడదు, బీజేపీ ఎవరిని జాయిన్ చేసుకోకూడదు. రామ్ కుమార్ గారు మేమైతే క్లియర్ గా చెప్పేసాం సార్ వద్దని. చిత్తూరు జాయిన్ అయిపోయారు అక్కడ, జాయిన్ అయిపోయారు అక్కడ. పార్టీ పరంగా అయితే దేశం రామ్ కుమార్ గారు రైట్. ఒకసారి మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్దామండి. చూడాలి మెరుపుల మహేష్ గారు, సో ఈ కాన్ఫ్లిక్ట్ అమాంగ్ ది అలయన్స్ పార్ట్నర్స్ అనేది రేపు పొద్దున మీ ప్రోగ్రెస్ని ఏమన్నా హ్యాంపర్ చేసే ప్రమాదం మీకు కనిపిస్తుంది? మీకు ప్రశ్నించే నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయన కూడా దీని మీద ప్రశ్నించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాసుదేవ్ గారు ఒక మాట, లక్ష్మణ్ లేడీ ఏంటి డిబేట్ లో? లక్ష్మణ్ గారు ఐ థింక్ మళ్ళీ జాయిన్ అవుతారు అనుకుంటానండి. రైట్. మహేష్ గారు, కాదు, కీలకమైన పాయింట్లు ఆయన వినకుండా వెళ్ళిపోయారు పాపం. ఆయన మాట్లాడే అవకాశం ఉండగా ఆయన కక్కేశాడుగా, ఆయన కక్కడం అయిపోయింది, వెళ్ళిపోయి ఉంటాడు. రైట్. మహేష్ గారు కైండ్లీ. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. మహేష్ గారు, మీ అలయన్స్ పార్ట్నర్స్ మధ్య విభేదాలు 3 నెలల్లో బయట